తన ట్రస్ట్ ద్వారా చేసిన సామాజిక సేవతో పాటు తన సోదరుడు రాజిరెడ్డి చేసిన అభివృద్ధి తనను గెలిపించబోతోందని విశ్వాసం వ్యక్తం చేశాడు ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. తన గెలుపుకు ఖాయమంటున్న ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఎలాంటి సమస్యలు తన దృష్టికి వస్తున్నాయి, ఎలాంటి హామీలతో ప్రచారంలో ముందుకెళ్తున్నాడు అని తెలుసుకుందాం. ప్రచారంలో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? మేజర్గా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మేజర్గా అన్నీ కంప్లీట్ అయినాయి. ఎక్కడైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో ఆ బ్యాలెన్స్ వర్కులకే పనిచేస్తా అని చెప్తున్నాను. ముఖ్యంగా కొన్ని కాలనీస్లలో అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఫండ్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల అంటే కోడ్ వల్ల ఈరోజు పని జరగడం లేదు. థర్డ్ తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ అన్ని పనులు జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బేద్ సుభాష్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ గారు కానీ లాస్ట్ 9 years మా సీఎం కేసీఆర్ సార్ ఏదైతే చేసిండో ఇక్కడ 2500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. అలాగనే ఇప్పుడు ఏ కాలనీకి పోయినా కూడా మా అన్నగారు బండారి రాజిరెడ్డి గారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే. ఈ రోజు కూడా మా అన్నని జ్ఞాపకం చేయడం జరుగుతుంది. మా అన్న హానెస్ట్గా పనిచేసేవాడు. ఆ రోజులలో నన్ను కూడా అట్లనే చేయాలంటున్నాను. 100% నేను కూడా అదే చేస్తా అని చెప్పి జనాలకు చెప్పడం జరుగుతుంది. అలాగనే వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా కూడా చేసే బాధ్యత నాదని చెప్తున్నాను. రేపు కాలనీస్లలో మీరు ఆఫీసులలో తిరిగే అవసరం లేదు. ఎవరైతే కాలనీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీస్ కానీ ఇతర ఎవరు కూడా, ఎందుకంటున్నా అంటే వాళ్ళందరినీ కూడా మీ దగ్గర తీసుకొచ్చి పని చేపిస్తా అంటున్నాను. కాలనీస్ ఒక 10 కాలనీలు కలిపి ఒక మీటింగ్ పెడితే అక్కడ ఒక డీసీ ఉంటాడు, అలాగనే ఎల్సిటీ బోర్డు వాళ్ళు ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, అందరూ ఇంక్లూడింగ్ సివరేజ్ బోర్డు వాళ్ళు కూడా ఉంటారు, వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మీటింగ్ పెడతా అని చెప్తున్నాను. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మేమే మీ దగ్గరికి వస్తాం, మా దగ్గర రావద్దు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రతి చోట కూడా ఆఫీసులలో తిరగకుండా చేయాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగనే మెయిన్ ఏదైతే కాప్రాలో ఒక లేక్ ఉంది, కాప్రా లేక్, ఆ లేకును కూడా డెవలప్ చేసే బాధ్యత నాది. అలాగనే రామంతపూర్ అండ్ ఉప్పల్ చెరువు కూడా, ఈ 3 కూడా డెవలప్ చేస్తా అని చెప్పి చెప్తున్నాం మేము వచ్చిన వాళ్ళందరూ. ఇప్పటికే 100 మందికి పైగా ప్రకటించిన అభ్యర్థులలో సిట్టింగ్ స్థానాలను కేవలం ఒక 5-6 మాత్రం మార్చారు. మీ నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మీకు టికెట్ ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం అంటే సీఎం కేసీఆర్ సార్ తన ఆలోచన ప్రకారం తను ఇచ్చున్నాడు కాబట్టి నేనేం దాని గురించి ఏం మాట్లాడలేను. ఎందుకంటే సీఎం కేసీఆర్ సారే మాకు చీఫ్ కాబట్టి ఆయనే చేస్తున్నాడు. మీరు అంటే ఈ ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి కూడా భంగపడ్డ నేతలు, మీ అసమర్థ నేతలు వాళ్ళు కలుపుకొని ఎలా ముందుకెళ్తారు? వాళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు సుభాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు కానీ, అలానే బొంతు రామ్మోహన్ అన్న కానీ, అలా బొంతు శ్రీదేవి ఇక్కడ కార్పొరేటర్ తన కూడా డైలీ పాదయాత్రలు చేస్తున్నారు. ఇంటింటికి వాళ్ళు కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి డోర్ స్టెప్కి కూడా వాళ్ళు పోయి వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేయాలని చెప్తున్నారు. ఎక్కడ కూడా నాకు ఎవ్వరు కూడా బ్యాక్ స్టాపింగ్ కానీ అసమ్మతి లేదు, ఏమి చేయడం లేదు. హానెస్ట్గా నాకు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పార్టీకి పనిచేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు ఇప్పటికే మీకు ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తారు. ఇక ముందు కూడా అది కొనసాగిస్తారు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? హానెస్ట్గా ట్రస్టు ప్లస్ గవర్నమెంటు ప్లస్ నేను ఎమ్మెల్యే, ఈ 3 కూడా 100% డబుల్ త్రిబుల్ అవుతుంది. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఎవరికైతే మెడిసిన్ సీట్, ఎంబీబీఎస్ సీట్ ఎవరికి వస్తుందో, అంటే వాళ్ళు ఎవరైతే ఫీజు పే చేసుకొని ఉంటే వాళ్ళందరూ కూడా 5 years ఫీజు నేనే పే చేస్తున్నాను. అంటే మా ట్రస్ట్ ద్వారా ఇంకా కూడా ముంగట తప్పకుండా వాళ్ళకు కూడా పే చేస్తాను. అలాగనే ఇంజనీరింగ్ సీట్లు కానీ, లేకపోతే స్కూల్ సీట్లు కానీ, లేకపోతే హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇంకా కూడా అది కంటిన్యూ చేస్తాను. డబుల్ చేసే బాధ్యత నాది. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కూడా 9 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ఏ ఉన్నది. ఇక్కడ ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి ఎలాంటిది? పెద్దగా ఇక్కడైతే అదే చెప్తున్నాను కదా, డెవలప్మెంట్ మా దగ్గర 2500 కోట్లు ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఎక్కడ పెద్దగా అన్ని చిన్న అన్ని డ్రైనేజీలు చౌట్ కావడము, లేకపోతే ఏదైతే ప్యాచ్ వర్కులు ఉన్నాయో అట్లాంటి దానికే తప్ప వేరే మేజర్ వర్క్స్ అన్ని కంప్లీట్ జరగడం అయ్యింది. మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? మీరు ఎన్ని ఓట్లతో గెలవబోతున్నారు? నాకు ఇద్దరు కూడా ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఎక్కడ కూడా ఇద్దరు కూడా నాకు ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళిద్దరు కూడా నాకు ఎవరు పోటీ అనేది అయితే కనిపిస్తలేదు. కానీ మా గవర్నమెంట్ లాస్ట్ 9.5 yearsలో ఏం చేసింది అనేది, బిఫోర్ 9.5 years ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది అనేది చూసుకుంటే, లాస్ట్ 9 years బ్యాక్ పవర్ హాలిడే ఉండేది. అలాగనే ప్రతి ఇంట్లో 2 బ్యాటరీలు ఉండేది, అది ఇన్వర్టర్ ఉండేది. ఈరోజు ఏమీ లేదు.
100% జెన్యూన్గా 24 అవర్స్ పవర్ వస్తుంది. ముంగట కూడా డెవలప్మెంట్ విషయం వస్తే ఇండియాలోనే #1 సీఎం కేసీఆర్ గారు. అలాగనే ముఖ్యంగా ప్రతి చోట కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. లాస్ట్ 10 ఇయర్స్ తర్వాత ఎవరైనా యూఎస్ యూకే నుంచి వస్తే వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నది ఈరోజు. కాబట్టి ఆ రకంగా డెవలప్మెంట్ జరిగిందని చెప్పి కోరుకుంటున్నాను. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? నేను 100% ఇక మెజార్టీ నేను చెప్పలేను, బంపర్ మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? మేజర్గా మా ఫ్యామిలీ కానీ మేము కానీ పొలిటికల్గా చాలా ఏళ్ళ సందున్నాం. మా మదర్ కూడా మేమందరం కూడా పొలిటికల్గా ఉన్నాం కాబట్టి అందరు కూడా మాకు కూడా ప్యాషన్ ఉన్నది. మేము కూడా పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి వర్క్ చేయాలి జనాలకి. ఈరోజు కూడా మా అన్నగారిని చాలామంది ఎంత గొప్పగా చెప్తున్నారంటే నేను కూడా అదే పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను నేను. కాబట్టి నేను చేయాలని నేను నేర్చుకున్నాను. మొత్తానికి ఇది ఖచ్చితంగా ఉప్పల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాను మాత్రం తన విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ నంబర్తో విక్రాంత్, ఉప్పల్.